హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ బయాలజీ నుంచి పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు. సో ఈ లెసన్ లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం వ్యవసాయం గురించి ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం. సో ఆ వ్యవసాయంలో ఉన్న కొన్ని టాపిక్స్, అలాగే అసలు ఒక వ్యవసాయం చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానాలు ఏమున్నాయి, ఎలా వాళ్ళు ఒక వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు ఒక ఉత్పత్తిని సృష్టించడం కోసం కష్టపడతారనేటువంటి విషయాన్ని ఈ పాఠంలో మీకు క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో దానికి వెళ్లే ముందు ఒకసారి ప్రీ హిస్టరీ ఏంటని చూస్తే, క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరం వరకు కూడా ప్రజలు సంచార జీవితాన్ని గడిపేవారు. ఎందుకని? అడవి జంతువులు వాళ్ళందరూ ఆది మానవులు కాబట్టి వాళ్ళకి పెద్దగా సంఘంలా నివసించడం తెలియదు. ఒక చిన్న చిన్న ఫ్యామిలీస్ లాగా ఉండేవి. ఒక 40 మందో 50 మందో కలిపి ఒక గుంపుగా ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళు ఆహారం దొరికినప్పుడు, వాటర్ దొరికినప్పుడు తినటము, తాగటము, మరలా వెళ్ళిపోతూ ఉండటం వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అంటే ఎందుకని? స్పెసిఫిక్గా వాళ్ళకంటూ తినడానికి ఒక ప్లేస్ అంటూ లేదు, అంతే కదా. సో అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడ చెట్లు కనిపిస్తాయా, ఎక్కడ ఏ దుంపలు కనిపిస్తాయా, ఏ కాయలు కనిపిస్తాయా, ఏ ఆకులు దొరుకుతాయా అని చెప్పేసి వాళ్ళు సంచార జీవితాన్ని గడుపుతూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. పొరపాటున ఏమైనా సింహం కానీ, పులి కానీ ఇలాంటి క్రూర జంతువులు కనిపించినప్పుడు కూడా దాని నుంచి రక్షించుకోవడం కోసం వాళ్ళు సంచారాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. సో అయితే వాళ్ళు ఆహారం, ఆవాసం కొరకు సమూహాలుగా ఒక చోటు నుంచి మరో చోటికి తిరిగేవారు. ఎందుకని? ఏమైనా ఒకసారిగా ఏదైనా జంతువు దాడి చేస్తే తట్టుకోవాలి, తప్పించుకోవాలి కాబట్టి దానికోసం వాళ్ళు గుంపుగా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు కూడా ఒక సింగిల్గా వెళ్ళటం అనేది వాళ్ళకి తెలియదు. అయితే నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలైన ఆహార పంటలు పండించడం ప్రారంభించిన తర్వాతే వ్యవసాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కొంతకాలం తర్వాత వనరులు కనిపించినాయి, నీటి వనరులు కనిపించినాయి వాళ్ళకి. అక్కడ మరి కొన్ని విత్తనాలు కనిపించినాయి. సో దానితో వాళ్ళు అక్కడ ఆ విత్తనాలని వేయటం, అక్కడ పెంచటం, అలాగే సాధు జంతువుల్ని మచ్చిక చేసుకోవటం, గుర్రాలను ఉపయోగించటం, చక్రం కనిపెట్టడం, నిప్పును కనిపెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో మార్పును తీసుకొచ్చినాయి. దాని తర్వాతే వాళ్ళు వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ అసలు వ్యవసాయం అంటే ఏంటి అంటే, ఒకే రకమైనటువంటి మొక్కలను ఒక చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్నే ఇక్కడ మనం క్రాప్ లేక పంట అని పిలుస్తాం. అంటే ఆ ఒకే రకమైనటువంటి జాతి మొక్కలు, అంటే వరి, ఒకే చోట వరి పండించడం కావచ్చు, గోధుమ పండించడం కావచ్చు, మొక్కజొన్న పండించడం కావచ్చు, ఎనీథింగ్. సో ఇక్కడ అంటే ఒక రకమైనటువంటి మొక్కలని ఒక చోటే అధికమైన సంఖ్యలో ఉత్పత్తి చేయడాన్ని వాళ్ళు పంట అని చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ వరకు. సో నెక్స్ట్ చూసుకుంటే, భారతదేశంలో వివిధ ప్రాంతాలలో చాలా రకాల పంటల్ని పండిస్తారు, అంతే కదా. అంటే మనం తినేటువంటి వరి ఒకటే పంట కాదు, గోధుమ, మిరప, జొన్న, మొక్కజొన్న, చెరుకు, ప్రత్తి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ పంటలుగా పండించడం జరుగుతుంది. అయితే ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించారు. అంటే అవి పండే విధానం చూసుకుంటే మనకు వ్యవసాయంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అక్కడ వాణిజ్య పంటలు, కూరగాయలు, కాయగూరలు అని చెప్పుకున్నాం. సో అది డిఫరెంట్ మ్యాటర్. కానీ ఇక్కడ మనకి యాక్చువల్గా ఆ పండే విధానం ఎలా వచ్చింది అంటే, 1 ఖరీఫ్ పంట, 2 రబీ పంట. అంటే ఏంటంటే ఖరీఫ్ సాగు అంటారు, ఖరీఫ్ లో పండే పంటలన్నింటినీ ఖరీఫ్ సాగు అంటారు, రబీ అంటే రబీ సాగు అంటారు. సో ఇక్కడ ఏంటి ఖరీఫ్ అంటే ఏంటి, రబీ అంటే ఏంటి? సో ఇక్కడ మనం తెలుసుకోవాలి. వర్షాకాలంలో పండే పంటలని ఖరీఫ్ పంటలు అంటారు. అంటే ఏంటి అంటే, మనకు తెలుసు ఆల్రెడీ, మనకి వేసవి కాలం ఎప్పుడైతే వస్తుందో మరి కొలనులు, చెరువులు, కాలువలు, ఈ నీరంతా ఆవిరైపోయి పైకి మేఘాల రూపంలో పైకి వెళ్ళిపోతుంది. మరి సాంద్రీకరణం జరిగేది ఎప్పుడు అంటే, చల్లటి గాలి తగిలినప్పుడు అది సాంద్రీకరణం చెంది మళ్ళీ అది భూమిని చేరుతుంది, అదే వర్షపాతం అని చెప్పుకుంటాం. సో భారతదేశం సుమారుగా 80% వర్షాధారపు పంటలే. భారతదేశంలో మొత్తం కూడా కాలువలు, చెరువులు ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే వర్షం మీద ఆధారపడే పంటే 80% పైగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనం 2 ఋతుపవనాల ఆధారంగా మనకి వ్యవసాయం జరుగుతుంది. 1 ఈశాన్య ఋతుపవనాలు, 2 నైరుతి ఋతుపవనాలు. మరి నైరుతి ఋతుపవనాలు మొట్టమొదటిసారిగా మనకి జూన్ నెల మొదటి వారంలో
కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. ఆ తర్వాత భారతదేశం మొత్తం కూడా విపరీతంగా వర్షాలు పడతాయి. సో ఆ కాలంలో అంటే వర్షాకాలం అంటే ఏంటి అంటే జూన్ మొదటి వారం నుంచి మొదలుకొని జూన్, జూలై, ఆగస్ట్ సుమారు ఈ 3 నెలల పాటు పడేటువంటి వర్షాధారంగా సాగేటువంటి పంటని మనం ఇక్కడ ఖరీఫ్ పంట అని పిలుస్తాం. సో అందుకనే ఇక్కడ మనకి మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months మనకి వర్షాలు అంటే ఒకసారి తక్కువ పడతాయి, ఒకసారి ఎక్కువ పడతాయి. ఇదన్నీ పక్కన పెట్టేస్తే మనకి వర్షాకాలం మాత్రం జూన్ టు సెప్టెంబర్ అని చెప్పుకోవచ్చు. ఆ కాలంలో సాగు చేసే పంటని ఖరీఫ్ పంట అంటారు. తర్వాత వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, ప్రత్తి అలాగే మొదలైనటువంటివన్నీ కూడా మనం ఇక్కడ ఖరీఫ్ పంటలుగా చెప్తాము. మరి రబీ పంటలు అంటే ఏంటి? రబీ పంటలు అంటే ఏంటి అంటే శీతాకాలంలో అని ఇచ్చారు. ఇక్కడ శీతాకాలం అంటాం కంటే కూడా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు కేరళ నుంచి పైకి వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్నటువంటి హిమాలయాలు అడ్డు తగిలిన తర్వాత మళ్ళీ అవి వెనక్కి మరలుతాయి. అలా వెనక్కి వస్తూ కూడా మనకి అక్టోబర్ నుంచి మార్చిలో చెదురుమదురు వర్షాలు పడతాయి. అంటే బాగా విపరీతంగా పడవు, లైట్ గా పడతాయి అన్నమాట. సో ఆ వర్షాలని మనం ఇక్కడ అక్టోబర్ నుంచి మార్చి కాలంలో మనం గమనిస్తాం. సో అక్టోబర్ నుంచి మార్చి కాలంలో పడేటువంటి వర్షాలని ఆధారంగా చేసుకుని పండే పంటలని మనం ఇక్కడ రబీ పంటలు అంటాం. సో ఇక్కడ గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో మనం ఇక్కడ పండించడం జరుగుతుంది. అలా కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారని చెప్పి దాంట్లో ఒక బిట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే అసలు పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలని ఏమంటారు? వ్యవసాయ పద్ధతులు అంటారు. వ్యవసాయ పద్ధతుల ద్వారానే రైతు పంటని పండిస్తాడు. ఆ పండిన పంటని మన నోటికి అందించడానికి అతను చేసేటువంటి శ్రమ అత్యంత అమూల్యమైనది. సో అలాంటి అమూల్యమైన శ్రమలో అతను ఏమేమి స్టెప్స్ తీసుకుంటాడు అనేటువంటిదే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 1 నేలను సిద్ధం చేస్తాడు, విత్తనాలు నాటుతాడు, సేంద్రియ రసాయన ఎరువులు కలుపుతాడు లేక జల్లుతాడు, నీటిపారుదలని ఏర్పాటు చేస్తాడు, కలుపు నుంచి మొక్కలకి రక్షణ కల్పిస్తాడు, పంటని కోత కోస్తాడు, ఆ పంటని జాగ్రత్తగా భద్రపరుస్తాడు. మరి వాటిని రవాణా చేసిన తర్వాత అవి మన ఇళ్లలోకి చేరుతాయి. మనం శుభ్రంగా వండుకొని వాటిని భుజిస్తూ ఉంటాం. సో అంటే రైతు పడేటువంటి కష్టమే ఇక్కడ ఈ పాఠంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదటి నుంచి ఒక్కో స్టెప్ చూసుకుంటూ వద్దాం. నేలను సిద్ధం చేయడం అనేది చూసుకుంటే పంట పండించే ముందు నేలను సిద్ధం చేయటం అనేటువంటిది ఫస్ట్ దశగా చెప్పుకుంటాం. మరి వ్యవసాయంలో ఏం చేయాలి? నేలని తిరగదొయ్యాలి. అంటే కింద ఉన్నటువంటి మట్టిని పైకి, పైన ఉన్న మట్టిని కిందకి వెళ్ళేలాగా దాన్ని బాగా అటు ఇటు దాన్ని దున్నాలి. సో అలా గొల్లబారిలా చేయటం దేనికోసం అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, దీనివల్ల పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోతాయి. అర్థమైందా? అంటే బాగా దున్నటం వలన ఆ ఇసుక రేణువులు వదులవుతాయి. వదిలినప్పుడు మనకి మొక్క పెట్టినప్పుడు ఆ మొక్క యొక్క వేర్లు ఆ లోపలికి సులువుగా చొచ్చుకుపోవడానికి మార్గం ఉంటుంది అనమాట. అదే గట్టిగా దగ్గరికి ఉండిపోతే మరి ఆ వేర్లు లోపలికల్లా వెళ్ళవు. సో కాబట్టి అలా అవి చొచ్చుకొని పోవటానికి కోసం అతను నేలని గుల్లబరుస్తాడు. అలాగే మరి వేర్లను లోతుగా చొచ్చుకుపోతే అవేం చేస్తాయి? గాలి పీల్చుకుంటాయి. లోపల మనం చెప్పుకున్నాం నత్రజని వ్యర్థాలతో కూడినటువంటి లోపల భూమి లోపల ఉన్నటువంటి నత్రజని వ్యర్థాలను ఆహారంగా తీసుకుంటాయని చెప్పుకున్నాం. అలాగే గాలిని పీల్చుకుంటాయని చెప్పుకున్నాం. సో ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా నేల అనేది వదులుగా ఉండాలి. అలాగే వదులుగా ఉన్న నేల వానపాములు, సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఎందుకు సార్ వానపాములు ఎందుకు పెరగాలంటే వానపాము రైతు మిత్రుడు. వానపాము ఏం చేస్తుంది? మట్టిని భోంచేసి మట్టినే విసర్జిస్తుంది. దాని మలం మట్టి కాబట్టి అదేం చేస్తుంది? లోపలికి వెళ్ళి శుభ్రంగా ఆ మట్టి మొత్తాన్ని తిని మళ్ళీ పైకి వచ్చి దాన్ని విసర్జిస్తుంది. సో దాని మలమంతా కూడా చిన్న చిన్న రౌండ్ మట్టి బాల్స్ లాగా ఉంటాయి. ఏం చేస్తుంది? అది గుల్లబచ్చేస్తుంది. అది ఎక్కడుంటే ఆ ప్లేస్ అంతా ఖాళీయే కదా. సో అలా మొత్తం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎంత ఖాళీ ప్లేస్ వస్తుంది లోపల. కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ ని తీసుకొచ్చి రైతుకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీన్ని రైతు మిత్రుడు అని పిలిచారు వానపాముని. మరి ఈ జీవులు ఏం చేస్తాయి అంటే మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ ను నేలలో చేర్చడానికి. అంటే హ్యూమస్ అంటే చెప్పుకున్నాం నేలపై ఉన్నటువంటి సారవంతమైనటువంటి పొరని హ్యూమస్ అని పిలుస్తాం. ఈ హ్యూమస్ ని ఎప్పుడైతే ఇది పైకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుందో కొంత హ్యూమస్ ని లోపలికి కూడా తీసుకెళ్లిపోతుంది అనమాట. సో అలాంటి సారవంతమైన భూమిగా తయారు చేయడానికి మనకి ఇక్కడ రైతు మొట్టమొదటిసారిగా ఏం చేస్తాడు అంటే నేలని సిద్ధం చేస్తాడు, శుభ్రంగా దాన్ని తిరగదోడతాడు, గుల్లబారేట్టుగా చేస్తాడు. సో దానికి ఏం సాధనాలు ఉపయోగిస్తాడు అనేది చూసుకుంటే
నేలను వదులుగా చేసేటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారని అడుగుతారు మిమ్మల్ని. చాళ్లు తీయటం లేక దున్నటం అని పిలుస్తారు. అంటే ఏంటి? దున్నుతూ దాన్ని చాళ్లు తీస్తారనమాట. చాళ్లు అంటే వరుసలు. సో ఇక్కడ మనం చూస్తే ఆ నేలను నాగలితో దున్నుతారు, అంతే కదా, నేలను నాగలితో దున్నుతారు. అయితే నాగలిని ఇనుము లేక కలపతో తయారు చేస్తారు. అంటే అంతకు ముందు ఒకప్పుడు అంతా కూడా మరి సాంప్రదాయ వ్యవసాయంలో ఉపయోగించేటువంటిది ఏంటి అంటే చెక్క నాగలి ఉపయోగించేవాళ్ళు. కానీ ఈరోజు మరి సాంకేతికత పెరిగిపోయింది, తొందరగా పని అయిపోవాలి, నేల గట్టిగా ఉంటే ఎద్దులు కష్టపడతాయి, మరి ఒక్కొక్కసారి విరిగిపోవచ్చు కూడా నాగలి. కానీ ఇప్పుడు ఇనుముతో చేసినటువంటి నాగలి రావటం వల్ల రైతు యొక్క పని ఈజీ అయిపోయింది, అవునా. సో నేల పొడిగా ఉన్నట్టయితే దున్నే ముందు ఏం చేయాలి? రైతు నేలని తడపాలి. అలాగే దున్నిన పొలంలో మట్టి పెడ్డలని పెద్ద పెద్ద గెడ్డలు ఉంటాయి. మరి ఆ గెడ్డలను కూడా ఏం చేయాల్సి ఉంటుంది? చిన్న చిన్న పీసెస్ గా చేయాల్సి వస్తుంది. అలాగే నేలను చదును చేయటం అనేటువంటిది విత్తనాలు నాటమే కాకుండా నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే నేలను చదును ఎందుకు చేయాలని అడుగుతారు. నేలను ఎందుకు చదును చేయాలి? నేలను చదును చేస్తే విత్తనాలన్నీ కరెక్ట్ గా పడతాయి. లేదనుకోండి ఒక ఎత్తు ఒక పల్లం ఉంటే ఏమవుద్ది? ఒకటి ఎత్తు మీద పడుద్ది, ఒకటి పల్లం మీద పడుద్ది, అవునా. అలాగే కాకుండా వాటర్ సఫిషియెంట్ గా మనం పంపించినప్పుడు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాలి అంటే కూడా నేల చదునుగా ఉండాలి, అవునా. సో కాబట్టి ఇక్కడ మనం దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ గా ఏం చెప్పుకోవాలి అంటే నేలను వదులుగా చేసే విధానాన్ని ఏమంటారు అంటే చాళ్లు తీయటం లేక దున్నటం అంటారు. నేలను దేంతో దున్నుతారు అంటే నాగలితో. నాగలిని దేంతో తయారు చేస్తారు అంటే ఇనుము లేక చెక్కతో. అలాగే మరి దున్నిన పొలంలో ఉండే పెద్ద పెద్ద మట్టి గెడ్డలను ఏమంటారు అంటే మట్టి పెడ్డలు అంటారు. అలాగే నేలను ఎందుకు చదును చేయాలి అంటే విత్తనాలు నాటడానికే కాకుండా నీటి సక్రమ పారుదలకి చదును చేయటం అనేది అవసరంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే నాగలి. మనకి ఇందులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 2 సాధనాలు ఇచ్చాడు ఈ నేలను సిద్ధం చేయడం అనే దాంట్లో. ఒకటి నాగలి. నాగలి ఏం చేస్తుంది మీకు తెలుసు అందరికీ. నాగలి ఏం చేస్తుంది అంటే నేలను చాళ్లుగా చేయడానికి, రసాయన ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగవేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో మరి ఈ నాగలి ఎలా ఉంటుంది? ఈ నాగలి ఎలా ఉంటుంది అంటే ఒక కర్రతో తయారు చేయబడి ఒక జత ఎద్దులచే లాగబడుతుంది అనమాట. అంటే ఏంటి? ఒకసారి ఇక్కడ చూస్తే బలమైన త్రికోణాకారపు బద్ది కనిపిస్తున్న. త్రికోణాకారపు బద్ది అంటే ఇదిగోండి, ఇది త్రికోణాకారపు బద్ది. చూడండి, ఈ త్రికోణాకారపు బద్ది, బలమైన త్రికోణాకారపు బద్ది ఉంటుంది. దీన్నే నాగలి గొర్రు అంటారు. దీన్ని ఏమంటారు? నాగలి గొర్రు. కనిపిస్తుంది చూడండి ఇక్కడ నాగలి గొర్రు అని. సో ఇక్కడ నాగలి గొర్రు అంటారు. అలాగే దీనికి ఏముంటుంది అంటే చివరి భాగంలో పిడి ఉంటుంది. దీన్నే చేతి పిడి అంటారు. అలాగే మధ్య భాగంలో ఉన్నటువంటి కలప దొంగను నాగలి దొంగ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దీన్నే, ఈ పెద్దదాన్నే నాగలి దొంగ అని పిలుస్తారు అనమాట. అలాగే నాగలి దొంగ ఒక చివర నాగలి గొర్రు కలపబడి ఉంటుంది, ఓకేనా. ఇదే నాగలి గొర్రు, మనం చెప్పుకున్నాం ఇందాకే, ఇది నాగలి గొర్రు. మరి వేరొక చివర ఎద్దుల మెడపైన ఉండే కర్రదూలానికి కలపబడి ఉంటుంది. ఈ కర్రదూలం అంటే లేక దీన్నే కాడి అంటారు. అంటే దీన్ని ఏం చేస్తారు? ఎద్దుల యొక్క మెడపైన పెడతారు, ఇదే కాడి, ఓకేనా. ఈ ఎద్దుల యొక్క మెడపైన ఈ అడ్డంగా పెట్టి దానికి నిలువుగా ఏముంటుంది అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ నాగలి దొంగ. మరి దానికి చివర ఏముంటుంది అంటే నాగలి కొర్రు, ఒక పిడి, ఓకేనా. సో ఇది మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి భాగాలు, ఓకేనా. సో నాగలి దేనికి ఉపయోగపడుతుంది అంటే చాళ్లను చేయడానికి, అలాగే రసాయన ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగవేయడానికి. దీనిలో ఏమేమి ఉంటాయి పార్ట్స్ అని చూసుకుంటే ముందు ఒక కాడికి తగిలిస్తారు. దీన్ని కాడి అంటే ఎద్దుల మెడ మీద పెట్టేది, లేక కాడికి ఇంకో పేరు ఏంటి అంటే కర్రదూలం. మరి ఈ కాడి నుంచి దాన్ని తగిలిస్తారు. దేన్ని తగిలిస్తారు అంటే నాగలి దొంగని తగిలిస్తారు. ఆ నాగలి దొంగకి చివర ఏముంటుంది అంటే నాగలి గొర్రు ఉంటుంది. చివర ఇనుముతో తయారైనటువంటి నాగలి గొర్రది. మరి దానికి ఒక పిడి కూడా ఉంటుంది. దాన్ని గట్టిగా నొక్కుతూ మరి రైతు నేలని దున్నుతాడనమాట, ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే తోళ్ళిక గెడ్డపార. మరి ఒకప్పుడు చెప్పుకున్నాం మనం సాంప్రదాయ పద్ధతిలో చెక్కను ఉపయోగించారు, కానీ మరి లేటెస్ట్ ట్రెండ్స్ లో అన్ని కూడా ఏం ఉపయోగిస్తున్నారు అంటే ఐరన్ ఉపయోగిస్తున్నారు. మరి ఇక్కడ తోళ్ళిక లేక గెడ్డపార అంటే ఏంటి అంటే కలుపు తీయడానికి, నేలను చేయడానికి, చదును చేయడానికి ఉపయోగించేటువంటి సులువైన పరికరం ఏంటి అంటే తోళ్ళిక లేక గెడ్డపార.
మరి ఇక్కడ ఇది పొడవాటి కర్ర లేక ఇనప కడ్డీని కలిగి ఉంటుంది. కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు, ఈ పొడవాటి కర్ర లేక ఈ పొడవాటి ఇది ఉంది కదా, దీన్నే ఇక్కడ మనం ఇనుప కడ్డీ లేక పొడవాటి కర్ర అంటాం. దీని చివర ఏముంటుంది అంటే వంపు తిరిగిన లోహపు బ్లేడు, బాగా వంపు తిరిగి ఉంటుంది. ఎందుకని అది లాక్కుంటూ పోతూ ఉంటే దున్నేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి ఒక వంపు తిరిగినటువంటి లోహ పలక అతకబడి బ్లేడు లాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఓకేనా. సో తోళిక గెడ్డపార దేనికి ఉపయోగపడుతుంది? కలుపును తీయడానికి, నేలను చాళ్ళు తీయడానికి ఉపయోగించేటువంటి సులువైన పరికరం. ఇది పొడవాటి కర్ర లేక ఇనుప గడ్డిని కలిగి ఉంటుంది. మరి వంపు తిరిగినటువంటి లోహ పలక అతకబడి బ్లేడ్ లాగా ఉంటుంది దీంట్లో అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే సాగు సాధనం మీకు దాంట్లో ఇచ్చారు. సాగు సాధనం అంటే ఏంటి అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎద్దులను ఉపయోగించి లేదంటే వేరే వేరే వాహనాలను చిన్న చిన్న వాహనాలను ఉపయోగించి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకేసారి మరి ఎక్కువ ప్రదేశాన్ని దున్నడానికి చాళ్ళు తీయడానికి ఉపయోగించే సాధనం సాగు సాధనం, లేక దాన్నే మనం ట్రాక్టర్స్ అని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ట్రాక్టర్తో నడిపించే సాగు సాధనాన్ని చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఒకేసారి ఎన్ని చాళ్ళు తీస్తుంది అది, ఒకేసారి ఎంత నేలను దున్నేస్తుంది, అవునా. సో కాబట్టి ఇలాంటి సాగు సాధనాలను ఉపయోగించి ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ స్థలాన్ని దున్నుతున్నారనమాట. కాబట్టి ట్రాక్టర్ను ఉపయోగించడం వలన శ్రమ మరియు కాలం ఆదా అవుతాయని చెప్పవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే విత్తనాలు నాటడం. మరి విత్తనాలు నాటేటప్పుడు అసలైన భాగం అదే కదా, ఫస్ట్ విత్తనాలు వేస్తేనే మనకి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తనాలు మంచి విత్తనాలా చెడు విత్తనాలా ఎలా తెలుస్తుంది? సో అందుకని మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ ఇచ్చారు. ఏంటది? రైతు అధిక ఉత్పత్తిని ఇచ్చేటువంటి వంగడాలకు ప్రాధాన్యత ఇస్తాడు, అంతే కదా. మరి ఎక్కువ ఉత్పత్తి రావాలి, తక్కువ టైంలో ఎక్కువ పంట పండితేనే ఎంతో మంది ఆకలిని తీర్చగలుగుతాడు. సో కాబట్టి అందులో ఉన్న విత్తనాలన్నీ మంచివై ఉండాలి. నాసి రకం అయితే ఏం చేయాలి అంటే అతను దాన్ని ముందే తీసేసి మంచి విత్తనాలని ఆ ప్లేస్ లో కనుక అతను నాటితే మంచి దిగుబడి అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి ఇతను ఏం చేస్తాడు అంటే ఫస్ట్ వాటర్ లో ఈ విత్తనాలన్నీ పోస్తారు. ఆ పోసినప్పుడు డొల్ల విత్తనాలు, పుచ్చు విత్తనాలు, పనికిరాని విత్తనాలు ఉంటే పైకి తేలిపోతాయి. ఆ విత్తనాలని తీసి పక్కన పడేస్తారు. ఏమైతే కిందకి మునిగి ఉన్నాయో ఈ మునిగినటువంటి విత్తనాలే మంచి ఆరోగ్యవంతమైన విత్తనాలుగా ఇతను గుర్తించి ఆ విత్తనాలని ఇతను నాటుతాడు అనమాట. ఓకేనా. సో అదే ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సాంప్రదాయ పనిముట్టు. ఏంటి సాంప్రదాయ పనిముట్టు అంటే మరి విత్తనాలు వేయాలి కదా. విత్తనాలు వేయాలంటే మరి మనిషి వంగి పైకి లేసి ఓ ఎకరం 2 ఎకరాలు అంటే ఎలా కష్టపడతాడు. మరి 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాడు, అలా లేచి నుంచుంటే అతనికి వెన్నుపోటు వచ్చేసి వెంటనే చనిపోతాడు కూడా అనమాట. సో మరి అలాంటివి ఇక్కడ మనకి పనిచేయవు. కాబట్టి సులువుగా మన పని జరిగిపోవాలి, దానికోసం మనం ఉపయోగించేటువంటివే సాంప్రదాయ పనిముట్టు. దీంట్లో ఏముంటుంది చూసుకుంటే ఎద్దులకి వెనకాల ఒక కాడి కట్టిన తర్వాత దానిపైన ఒక గరాటు లాంటిది పెడతారు చూడండి, ఇక్కడ ఉంది. సో ఆ గరాటు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ గరాటు ఆ ముందుకు వెళ్తూ ఉంటే ఎద్దులు ఒక్కో విత్తనం వదులుతూ ఉంటారు అన్నమాట. అలా టైం ప్రకారం చేతిలో ఇన్ని పట్టుకొని 1 2 3 4 అలా వేసుకుంటూ వెళ్తారు. అప్పుడు టైం ప్రకారం అవి కరెక్ట్గా వరుసలో పడతాయి అన్నమాట. సో అలాగా ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక విత్తనాల బాక్స్ ఉంచి ఆ విత్తనాలన్నీ అందులో పోసేసి ఎద్దులు ముందుకు వెళ్తూ ఉంటే ఆ కింద టప్ 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 అని కదులుతూ ఉంటుంది, కొంచెంగా కదిలినప్పుడల్లా ఒక విత్తనం వెళ్ళిపోతుంటుంది లోపలికి. సో అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఒకే లైన్లో పడతాయి అన్నమాట. సో ఇక్కడ దానికోసమనే ఈ సాంప్రదాయ పనిముట్టుని ఉపయోగిస్తారు. ఈ మొనదేలిన చివర్లు నేలలోకి చొచ్చుకొని పోయి విత్తనాలను వేస్తాయి. మరి ఇప్పుడు ఆ నేలలోకి వెళ్ళే మిషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుద్ది, విత్తనం కొంచెం భూమి లోపలికి వెళ్ళి పడుద్ది, పైన మట్టి కప్పేస్తుంది. ఆటోమేటిక్గా విత్తనం అనేది కొన్ని రోజులకి మొలకెత్తుద్ది అనమాట. సో అది ఇక్కడ సాంప్రదాయ పనిముట్టు. అంటే సాంప్రదాయ పనిముట్టులో ఏముంటుంది, గరాటు ఉంటుంది, అలాగే 2-3 వరుసల్లో మాత్రమే మనం వేయగలుగుతాం సాంప్రదాయ పనిముట్టులో. కాకపోతే ఇందులో నేలల్లోకి చొచ్చుకొని పోయి విత్తనాలు వేసేటువంటి ఫెసిలిటీ మాత్రం ఉంది. మరి ఇప్పుడు చూసుకోండి, విత్తనాలు జల్లే గొర్రు అంటే మరి లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంది అంటే ఒకేసారి 5-6 వరుసల్లో 10 వరుసల్లో కూడా విత్తనాలు వేసేసుకోవచ్చు. అది కూడా యూనిఫామ్ గా కరెక్ట్ గా ఒక 4 సెంటీమీటర్లకు విత్తనం పడాలంటే 4 సెంటీమీటర్లకే విత్తనం పడుద్ది, 1 మీటర్కి విత్తనం పడాలంటే 1 మీటర్కే విత్తనం పడుద్ది. అంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ.
కాబట్టి దీన్నే విత్తనాలు జల్లు గొర్రు లేక మడ్ల గొర్రు అంటారు. సో ఇక్కడ ఈ విత్తనాలు జల్లే గొర్రు, ఈ రోజుల్లో విత్తనాలు జల్లే గొర్రుని ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తున్నారు. ఎలా ఉపయోగిస్తున్నారు? ట్రాక్టర్తో. మంచిగా ట్రాక్టర్ స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇన్ని సెంటీమీటర్లు లేక ఎంత అని చెప్పేసి మనం అనుకుంటే అసలు యాక్చువల్గా దాని ప్రకారమే అందులో వీల్ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేట్ అయ్యే వీల్ తిరుగుతూ ఉంటే టక్ 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 అని తిరుగుతూ ఉంటే ఒక్కొక్క విత్తనం కరెక్ట్గా ఆ కణంలోంచి భూమి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకనే సమాన దూరంలో మరియు లోతులో ఏకరీతిగా విత్తనాలను నాటడానికి ఏం ఉపయోగిస్తావు అని అడుగుతాడు. ఏ విత్తనాలను ఏం ఉపయోగించాలి? విత్తనాలను జల్లే గొర్రు లేక మడ్ల గొర్రుని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అలాగే దీని ద్వారా కనుక విత్తనాలు మనం నాటితే ఖచ్చితంగా విత్తనాలన్నీ కూడా మట్టిలో కప్పడిపోతాయి. అలాగే పక్షులు తినకుండా కాపాడబడతాయి అన్నమాట. అలాగే మొక్కల్లో ఉన్నటువంటి ఆ మొక్కలన్నీ కూడా ఒకేసారి విత్తనాలు పడిపోతే అన్ని మొక్కలు ఒకే దగ్గర గుంపుగా వచ్చేస్తాయి. అలా గుంపుగా రాకుండా మొక్కలన్నీ ఒకే వరుసలో అందంగా రావడానికి కూడా మరి ఈ విత్తనాలు చల్లే గొర్రు లేక మడ్ల గొర్రు అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే నిరంతరం పంటని సాగు చేయటం వలన నేలలో పోషకాలు తగ్గిపోతాయి. అంతే కదా, మనం బాగా కష్టపడిపోయాం అనుకోండి, ఏమైపోద్ది? మన బాడీలో ఉన్నటువంటి పోషకాలన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా మనం వీక్నెస్ వచ్చేస్తే మనం నీరసం అయిపోతాం. అలాగే నేలను కూడా మాటి పంట తీసేస్తూ ఉంటే అందులో ఉన్న పోషకాలు కూడా తగ్గిపోతాయి. మరి అప్పుడు అతను ఏం చేయాలి? ఆ రైతు దానికి తగినటువంటి పోషకాలు ఆ నేలకి ఇవ్వాలి. ఓకేనా? సో కాబట్టి నేలలో పోషకాలను నింపడానికి మనం ఏం చేస్తాము అంటే సేంద్రియ ఎరువులు వేస్తాం. ఈ విధానాన్నే సేంద్రియ ఎరువు వేయటం అంటాం. సేంద్రియ ఎరువు అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మనకి కుళ్ళిపోయినటువంటి కూరగాయల తొక్కలు లేదంటే కుళ్ళిపోయినటువంటి చిన్న చిన్న మొక్కలు ఇలాంటివన్నిటిని మనం ఏం చేస్తామంటే ఒక దగ్గర పెడితే కొన్ని రోజులకి అది కుళ్ళిపోయి మళ్ళీ భూమిలో కలిసిపోయి మట్టిగా మారిపోయి దాన్నే కంపోస్ట్ అంటాం. సో ఈ కంపోస్ట్ అనేటువంటిది మొక్కలకి చాలా మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది జీవ పదార్థం కాబట్టి. అలాగే ఈ సేంద్రియ ఎరువు అనేటువంటిది మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్న పదార్థం, అంతే కదా. మరి ఈ జంతువుల యొక్క పేడ చూడండి, కొన్ని చోట్ల జంతువుల యొక్క పేడని ఊళ్ళల్లో ఇప్పటికీ కూడా ఆ గడ్డి ఆ పేడతో సహా పేడ కుప్ప కింద వేస్తారు. కొన్ని రోజుల తర్వాత అది మొత్తం ఎండిపోయి మంచి ఎరువుగా తయారవుద్ది. ఆ ఎరువుని తీసుకెళ్లి పొలంలో వేస్తే ఎటువంటి జబ్బులు రాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా పంటలు పెరుగుతాయని వాళ్ళ నమ్మకం. మరి నిజమే అది. సో ఇక్కడ రైతులు ఆరు బయట గోతిని తీసి మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను అందులో వేసి విచ్ఛిన్నమయ్యేటట్టు చేస్తారు. ఇది కూడా ఒక రకమైన పద్ధతి. ఈ మధ్య కాలంలో తోట మొక్కల్ని పెంచడానికి మనం ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాం. అంటే ఏంటి? కుళ్ళిపోయినటువంటి అరటికాయ తొక్కలు, కోడిగుడ్డు పెంకులు ఇలాంటివన్నీ మొక్కలు ఇలాంటివన్నీ కొంచెం దగ్గర పడేస్తే ఒక డబ్బాలో కానీ వాటిలో వేసుకొని మనం వాటిని తీసుకెళ్లి ఒక గొయ్యిలో వేస్తే అప్పుడు ఆ గోతిలో ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ కొన్ని రోజులకి కుళ్ళిపోయి భూమిలో కలిసిపోయి ఒక మంచి ఎరువుగా మారిపోతుంది. దాన్నే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, సేంద్రియ ఎరువు లేక కంపోస్ట్ అని చెప్పుకున్నాం. సో అలాగే రసాయనిక ఎరువులు, మరి కంపోస్ట్ అంటే మనం తయారు చేసుకోవాలి. మరి ఒక రైతు ఎంతని తయారు చేయగలడు? అవునా? సేంద్రియ ఎరువు తయారు చేయాలంటే ఊళ్ళో వాళ్ళు అన్ని తొక్కలు పట్టుకొచ్చినా కూడా అతను సేంద్రియ ఎరువు తయారవదు, అంతే కదా. సో మరి కొన్ని వందల ఎకరాలని మనం సాటిస్ఫై చేయాలి, ఆ భూమిలో పోషకాలను అందించాలి, ఆ భూమికి మళ్ళీ పునరుజ్జీవం తీసుకొని రావాలి అంటే మన వల్ల కాదు. సో అలా తీసుకొని రావాలి అంటే తప్పనిసరిగా అతను రసాయనిక ఎరువులో కృత్రిమ ఎరువులో ఉపయోగించాలి. సో ఇక్కడ భూమికి కావాల్సినటువంటి 3 అత్యావశ్యక పోషకాలు ఏంటి అని అడుగుతాడు. భూమిలో ఖచ్చితంగా ఉండాల్సిన 3 అత్యావశ్యక పోషకాలు మనకి చూడండి, మనకున్నాయి పిండి పదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అని మనకున్నాయి. మరి భూమికి కూడా కావాలి కొన్ని. ఆ 3 ఏంటంటే ఎన్పికే, గుర్తుపెట్టేసుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్పికే అనేటువంటిది భూమికి కావలసినటువంటి సహజమైనటువంటి పోషకాలు. ఏంటి ఆ 3 అంటే 1 నైట్రోజన్ నత్రజని, 2 ఫాస్ఫరస్ లేక భాస్వరం, 3 పొటాషియం, దాన్నే పొటాషియం కూడా చాలా చోట్ల పిలుస్తూ ఉంటారు. సో ఈ 3 కావాలి. ఈ 3 ఉంటేనే పంట అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు చూస్తే ఏ ఎరువు బస్తా మీదైనా మీరు చూస్తే నెంబర్స్ ఉంటాయి, ఇలా 20, 20, 40, 18, 24, 26 ఇలా నెంబర్స్ ఉంటాయి. ఏంటి ఆ నెంబర్స్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ 3 ఏంటి అంటే ఎన్పికే యొక్క నిష్పత్తి. ఏంటి నిష్పత్తి అంటే N 18%, P 24%,
పొటాషియం 6% ఉంది ఈ ఎరువులో అని అర్థం అనమాట. అంటే రైతు ఏం చేయాలి, ముందు తన భూమిని తీసుకెళ్లి భూసార పరీక్షా కేంద్రం దగ్గర మనం పరీక్ష చేయిస్తే ఆ రిపోర్ట్ లో ఏమొస్తుంది అంటే, బాబు నీ దాంట్లో నీ పొలంలో పొటాషియం తగ్గువైంది అన్నప్పుడు ఏం చేయాలి, రైతు పొటాషియం కొడితే అతను భూమిలో మళ్ళీ పొటాషియం పెంచుకోవచ్చు. అంతేగాని అతని భూమిలో పొటాష్ లేదు, రైతులకు తెలియకుండా మరి నైట్రోజన్ పట్టుకొచ్చి కొట్టేస్తే, లేదంటే ఫాస్ఫరస్ భాస్వరం కొట్టేస్తే ఏమవుద్ది, అది పెరిగిపోద్ది, మరి పొటాషియం అనేది తగ్గిపోద్ది. అందువల్ల కూడా మనకి మొక్కలు అనేటువంటివి రావు. అంటే ఇందులో ఈ మూడు కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటివి అన్నమాట. ఒకటేమో మొక్క బాగా పెరగడానికి, ఇంకొకటేమో పువ్వులు బాగా పూయడానికి, ఇంకొకటేమో జబ్బులు రాకుండా మొక్కల్ని రక్షించడానికి ఉపయోగపడతాయి ఈ మూడు కూడా. అందుకనే వీటిని భూమి యొక్క అత్యావశ్యక పోషకాలు NPK లేక నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అని పిలవడం జరిగిందనమాట. ఓకేనా. సో మరి యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, NPK అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా రాసాయనిక ఎరువులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి రాసాయనిక ఎరువులు వేస్తే ఏమవుతుంది అంటే తొందరగా పంట ముందుకు వచ్చేస్తుంది. చెప్పాను కదా మీకు, ఒకటేమో ఏం చేస్తుంది, ఫాస్ట్ గా మొక్క ఎదగడానికి ఉపయోగపడుతుంది, ఒకటేమో పువ్వులు వెంటనే పూసేసి వెంటనే కాయలు రావడానికి ఉపయోగపడుతుంది, ఒకటేమో జబ్బులు రాకుండా వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్న నేలలో మొక్కలు ఎక్సలెంట్ గా పండుతాయి అన్నమాట. అంతేగాని మాది ఇసుక నేల కాబట్టి ఈ పంటే పండుద్ది అలా కాదు, ఆ నేలలో ఉన్న పోషకాల వల్ల ఆ పంట అక్కడ పండుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పంట అక్కడ పండాలి అంటే ఆ నేలలో ఉన్న పోషకాలు ఆ పంటని సపోర్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే ఆ పంట అనేది అక్కడ పండుతుందని అర్థం చేసుకోండి. సో ఇక్కడ అధికంగా రాసాయనిక ఎరువులు ఉపయోగిస్తే ఏమవుతుంది, నేల సారం కోల్పోతుంది. అసలు నిజంగా న్యాచురల్ గా చెప్పుకున్నాం, మనం నత్రజని వలయంలో చెప్పుకున్నాం అంతకు ముందు పాఠంలో. నత్రజని అనేటువంటిది భూమిలోకి వస్తుంది, మళ్ళీ మొక్కల ద్వారా పైకి వస్తుంది, మళ్ళీ భూమిలోకి వస్తుంది, ఇలా నత్రజని వలయం జరుగుతూనే ఉంటుంది. సో ఈ నత్రజనిని మనమే సహజంగా పుట్టించాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు ఎరువులు పట్టుకొచ్చి దాంట్లో పడేస్తే భూమి యొక్క సారాన్ని కోల్పోతుంది. అప్పుడు దానివల్ల నీటి కాలుష్యం జరుగుతుంది, దానివల్ల భూ కాలుష్యం కూడా జరుగుతుంది. అర్థమైందా. సో కాబట్టి రాసాయనిక ఎరువులు ప్రమాదకరం, సహజ ఎరువులు లేక సేంద్రియ ఎరువులు మంచి దిగుబడినిచ్చేటువంటివి. కాబట్టి సాధ్యమైనంత వరకు అవే వాడాలి. అత్యావశ్యక పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అలాంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే మనం రసాయనిక ఎరువులు అనేటువంటివి వాడాల్సి ఉంటుంది. అలాగే సేంద్రియ ఎరువు వాడటం వలన నేల ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అర్థమైందా. అంటే మరి సేంద్రియ ఎరువు అంటే ఏం చెప్పుకున్నాం, ఈ వేప పిండి లేదంటే మరి ఏదైనా ఎరువులు, అలాగే కంపోస్టు ఇలాంటివే కదా. ఇవేంటి పొడి పొడిగా ఉంటాయి కాబట్టి నీటి యొక్క ఆకృతిని, నేల యొక్క ఆకృతిని, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. మరి నేల పోషకాలతో మరలా పూరించబడుతుంది, మంచిగా NPK వచ్చేస్తుంది, మళ్ళీ హ్యాపీగా పంటని వేసుకోవచ్చు. మరి పంట మార్పిడి ద్వారా ఏం చేయొచ్చు అంటే నేలలో పోషకాలను పూరించగలం. అంటే నేలలో పోషకాలను పూరించాలంటే ఒకటో పద్ధతి ఏంటి అంటే సేంద్రియ ఎరువుని వాడటం, రసాయనిక ఎరువులు వాడటం. అలా కాకుండా న్యాచురల్ గా ఎలా పెంచొచ్చు అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం ఒకటి చెప్పారు. ఏంటి అంటే పంట మార్పిడి విధానం. పంట మార్పిడి అంటే ఏంటి, ఫస్ట్ ఒకసారి మనం దీంట్లో వరేసాం, మళ్ళీ వెంటనే వరేసేయకూడదు. వరికి మధ్యలో ఏదో ఒక పంట వేయాలి. ఆ పంటలు ఏమై ఉండొచ్చు, మీ అందరికీ తెలుసు, లెగుమనేసి మొక్కలు మనం గనక ఈ టైంలో ఇక్కడ నాటితే అప్పుడు ఏమవుతుంది, నత్రజనిని మంచిగా భూమిలోకి తీసుకొస్తాయి అవన్నీ. ఎందుకని వాటిలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మంచిగా ఆ పంటలు మధ్యలో వేసుకుంటే ఆ 3 నెలల పాటు మనం హ్యాపీగా ఆ రకంగా మనం నేలని శుభ్రంగా పోషకాలతో పూరించగలుగుతాం, ఎటువంటి భూసారాన్ని కోల్పోకుండా కాపాడగలుగుతాం. అర్థమైందా. కాబట్టి ఇక్కడ పంట మార్పిడి అంటే ఏంటి అంటే రకరకాల పంటల్ని ఒక పంట తర్వాత మరొక పంట పండించడాన్నే పంట మార్పిడి విధానం అంటారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక పంట వెంటనే ఇంకో పంట ఒకసారి ఎందుకు వేయకూడదు అంటే మధ్యలో ఇంకొక పంట వేయడం వలన అవి కూడా లెగుమనేసి మొక్కలు, లెగుమనేసి జాతి చెందినటువంటి చిక్కుడు, బఠానీ, మినుములు, పెసలు ఇలాంటి వాటిని వేయటం ద్వారా, కందులు వేయటం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ మొక్కల యొక్క వేర్లలో మరి రైజోబియం బ్యాక్టీరియాస్ ని మనం పెంచడం ద్వారా నేల యొక్క సారం అనేటువంటిది పెరుగుతుంది. మరి ఉత్తర భారతదేశంలో రైతులు ఏం చేస్తారు అంటే ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు పండించి తర్వాత మళ్ళీ గోధుమలు పండిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా భూమి యొక్క సారం పెరుగుతుంది, పోషకాలు పెరుగుతాయి, మంచి ఫలసాయం అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి నేలను నత్రజనితో నింపటంలో ఈ విధానం సహాయపడింది. కాబట్టి రైతులు ఈ
పద్ధతిని పాటించేలాగా ప్రోత్సహిస్తున్నారు. అంటే ఏంటి ఈ పద్ధతి పేరు? పంట మార్పిడి విధానం. సో ఇవి లెగ్యూమ్ మొక్కలు వేరు బొడిపెల్లో ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. అలాగే ఇవి వాతావరణంలో నత్రజని స్థాపన చేస్తాయి. ఓకేనా? రైట్. మరి రసాయనిక ఎరువుకి సేంద్రియ ఎరువుకి తేడా ఏంటి అని చూసుకుంటే, రసాయనిక ఎరువు మానవుడితో తయారు చేయబడింది, సేంద్రియ ఎరువు జంతువు వృక్ష వ్యర్థాలతో తయారు చేయబడింది. రసాయన ఎరువు కర్మాగారాల్లో తయారు చేస్తే, సేంద్రియ ఎరువు మన పొలాల్లో మన ఇళ్లలో తయారవుతుంది. రసాయన ఎరువు నేలకి హ్యూమస్ అందిస్తుందా? అందించదు. కానీ సేంద్రియ ఎరువు నేలకి హ్యూమస్ని అందిస్తుంది. అలాగే రసాయన ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటే, సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు సేంద్రియ ఎరువు వాడుకోవాలి, రసాయన ఎరువు కూడా చూసి జాగ్రత్తగా తగుపాళ్లలో వాడుకుంటే గనక రైతు మంచి ఫలసాయాన్ని పొందుతాడు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే, సేంద్రియ ఎరువులు రసాయన ఎరువుల కంటే ఖచ్చితంగా ప్రయోజనకరమైనవి. అంతే కదా మరి. ఇవి నేల యొక్క నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి, నేలని గుల్లబారేటట్టు చేస్తాయి. తద్వారా నేలలో వాయు వినిమయం జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటి ఇక్కడ? సేంద్రియ ఎరువులు దేన్ని ప్రోత్సహిస్తాయి అంటే వాయు వినిమయాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే నేలను గుల్లబారేటట్టు చేస్తాయి, నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీని పెంచుతాయి నేలకి. కాబట్టి సేంద్రియ ఎరువులు ఉత్తమమైనవి. అలాగే స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యని వృద్ధి చేస్తాయి. స్నేహపూర్వక సూక్ష్మజీవుల్లో మనం చెప్పుకున్నాం మన రైజోబియం బ్యాక్టీరియా గురించి, అవునా? సో అది దాని గురించి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే నీటి పారుదల. మరి నేలను సిద్ధం చేశాడు, విత్తనాలను రెడీ చేసుకున్నాడు, వాటిని ఎలా చేయాలి, మరి ఏ రకంగా భూమిని దున్నుకొని మొత్తం అంతా నేలకు తయారు చేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు నీళ్లు పెడితేనే కదా మొక్క మొలకొచ్చేది. కాబట్టి మరి నీటిపారుదల సౌకర్యం ఎలా కలిగించాలి అనేది చూస్తే, ఇక్కడ జీవరాశులన్నిటికీ జీవించడానికి నీరు అవసరం. సరైన పెరుగుదల అభివృద్ధికి నీరు ఖచ్చితంగా కావాలి. మొక్కల వేర్లు నీటిని శోషించుకుంటాయి. అలాగే నీటితో పాటు ఖనిజ లవణాలు, రసాయనిక ఎరువులను కూడా అవి శోషించుకుంటాయి. మరి మొక్కలు సుమారు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి అంటే 90% నీటిని కలిగి ఉంటాయి. అలాగే సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు. మనకి అసలు ఏ రకంగా నీటిపారుదల చేస్తారనేది చూసుకుంటే గనక మనకి ఇక్కడ 4 రకాల పద్ధతులను చెప్పారు. ఒకటి గిలక బావి లేక కప్పి వ్యవస్థ. అంటే బావి ఉంటుంది, బావికి ఒక కప్పి ఉంటుంది, దాని మీద తాడేస్తారు, నీటిని లాగుతూ పైకి తీసుకొచ్చి నీటిని వంపుతారు. ఇదొక పద్ధతి. 2 గొలుసు పంపు. మీకు పక్కన కనిపిస్తుంది చూడండి, గొలుసు పంపు. గొలుసు పంపు అంటే ఏంటి అంటే, ఇక్కడ గొలుసు పంపులో ఏం జరుగుద్ది అంటే, ఒక గొలుసుని ఆ చక్రానికి కట్టి ఒక జంతువులకు కానీ దేనికి కానీ పెడతారు. జంతువులు గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఇవి కూడా గుండ్రంగా తిరుగుతూ కింద ఉన్న నీటిని తీసుకొచ్చి పైన పోస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్నే ఇక్కడ గొలుసు పంపు అంటారు. ఇక 3వది చూసుకుంటే యాతం. యాతం అంటే ఒకవైపు ఇలా వాలుగా ఉన్న కర్ర ఉంటుంది, ఒకవైపు బరువు పెడతారు, ఒకవైపు ఏమో మరి ఒక తాడు కట్టి దానికి నీళ్లు తోడడానికి ఏదైనా ఒక చేద లాంటిది లేదంటే ఒక బకెట్ లాంటిది కడతారు. మరి దాన్ని గట్టిగా నొక్కి పెడితే నీళ్లు ఏమవుతాయి అంటే పైకి వస్తాయి. మళ్ళీ అలా వదిలేయగానే ఏమవుతుంది, బకెట్ లోపలికి వెళ్ళిపోతుంది. గట్టిగా నొక్కితే ఏమవుతుందంటే అది పైకి వచ్చి ఆటోమేటిక్గా ఆ నీళ్లు బయటకి పారబోస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ యాతం. అలాగే కపిలి వ్యవస్థ. కపిలి వ్యవస్థలో ఏం జరుగుతుంది, గుండ్రంగా మరి అది తిరుగుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలంటే మనకి 4 రకాలు గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో సాంప్రదాయ పద్ధతి కానిది ఏదని అడగచ్చు మిమ్మల్ని. కాబట్టి 4 పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి గిలక బావి, దాన్నే కప్పి వ్యవస్థ అంటాం. కప్పి అంటే గుండ్రంగా తిరిగేదని. అలాగే గొలుసు పంపు. 3వది యాతం. యాతం అంటే ఒక పక్క ఇలా వాలుగా ఉంటుంది, ఒక పక్క వంచితే ఒక పక్క లేస్తుంది అనమాట, అది యాతం. లాస్ట్ది కపిలి వ్యవస్థ. సో ఈ 4 వ్యవస్థలని గుర్తుపెట్టుకోండి. నీటిపారుదల వ్యవస్థలో రైతులు పాటించేటువంటి వ్యవస్థలు అనమాట. మరి ఇక అవన్నీ సాంప్రదాయ పద్ధతులు. మరి లేటెస్ట్ ఏంటి, ట్రెండ్ ఏంటి అంటే తుంపర పద్ధతి లేక స్ప్రింక్లర్ పద్ధతి. 2వది బిందు సేద్యం. ఆల్రెడీ మనం వీటి గురించి మనం చెప్పేసుకున్నాం, మళ్ళీ ఒకసారి వినండి. తుంపర పద్ధతి లేక స్ప్రింక్లర్ల పద్ధతి అంటే ఏంటి అంటే, నీటి లభ్యత సరిగా లేదు, అక్కడ నీళ్ళు ఎక్కువగా లభించవు. అలాగే చదునుగా లేదు, నేల ఎత్తు పొలం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మరి నీళ్లు పెడితే ఓ పక్కే పోతాయి నీళ్ళని. అప్పుడు ఏం చేయాలి, అన్ని చోట్లకి నీళ్ళు వెళ్ళాలి కాబట్టి గొట్టాలు వేసేసి ఆ గొట్టానికి పైన ఒక స్ప్రింక్లర్ పెడతారు. స్ప్రింక్లర్ అంటే దాంట్లోంచి నీళ్లు స్ప్రే అవుతూ ఉంటే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది స్ప్రింక్లర్ అనేది. సో ఇలాగా ఏం చేస్తారు, వాటర్ ని ఫోర్స్ గా పంపిస్తారు. ఆ పైన ఉన్నటువంటి నాజిల్ ఏమైతుందో ఆ నాజిల్ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అనమాట, టక 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 తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నీళ్లు ఫోర్స్ గా వస్తాయో ఆ నాజిల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అవి గుండ్రంగా తిరుగుతూ అన్ని వైపులకి నీళ్లు పడేటట్టు చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ నాజిల్స్ ను ఉపయోగించి, ఓకేనా, నాజిల్స్ ను ఉపయోగించి ఫోర్స్ గా వాటర్ ని పంపి మరి చిమ్మేటట్టు చేయడాన్నే ఇక్కడ మనకి తుంపర్ల పద్ధతి లేక స్ప్రింక్లర్ పద్ధతి అంటారు. మరి పచ్చికకు కాఫీ పంటకి ఈ పద్ధతి చాలా ఉపయోగకరమైందని చెప్పుకోవచ్చు. అలాగే బిందు సేద్యం మీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు. డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పాను. చొక్కా నీళ్లు పడతా ఉంటాయి, గొట్టాలు పెట్టేసి దానికి కన్నాలు పెడతారు. వాటర్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది, ఫ్లో అవుతూనే ఉంటుంది, కానీ నీళ్లు మాత్రం చొక్కే పడతాయి. ఎందుకంటే దానికి కన్నం పెట్టినప్పుడు ఆ కన్నంలోంచి ఒకటే పడుతుంది అనమాట. సో నీళ్లు ఎక్కువ వేస్ట్ కాకుండా కరెక్ట్ గా ఆ మొక్క వేర్ల దగ్గరే పడుతుంది, మొక్క పీల్చుకుంటుంది. కాబట్టి నీళ్లు వేస్ట్ కాకుండా చేసేటువంటి దీన్నే బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలకు ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పొలంలో అనేక మొక్కలు పెరుగుతాయి. మనకి వరేస్తే వరొకటే పెరగదు, వరితో పాటు చాలా చెత్త మొక్కలు కూడా పెరుగుతాయి. ఈ చెత్త మొక్కలనే, ఈ అవసరం లేని మొక్కలనే మనం ఇక్కడ కలుపు మొక్కలు అంటాము. ఆ కలుపు మొక్కలు తీసి అవతల పడేయడాన్ని కలుపు తీయుట అంటారు. మరి ఎందుకు సార్ ఈ కలుపు మొక్కల్ని ఎందుకు తీయాలి అంటే, అసలు మొక్కలకి మనం వేస్తున్నటువంటి ఎన్పీకే పోటీ పడి తినేస్తాయి అనమాట. ముందే అవి పెరిగిపోతాయి. అసలు మొక్కల కంటే కూడా చెత్త మొక్కలు ముందు పెరిగిపోతాయి అనమాట. అంటే అంత పోటీ పడి పెరిగిపోతుంటాయి పక్క మొక్కలతో. కాబట్టి వాటిని తీసేస్తే పోషకాలు అసలైన మొక్కలకు దొరుకుతాయి, చెత్త మొక్కలకి పోషకాలు అందకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి నేలలో ఉన్న పోషకాలని అసలు మొక్కలకు అందజేయాలి, చెత్త మొక్కలకు అవసరం లేదు. కాబట్టి ఆ చెత్త మొక్కల్ని కలుపు ద్వారా తీసి అవతల పడేస్తూ ఉంటాం. మరి ఏ రకమైన రసాయనాలు ఉపయోగించాలి అంటే 2,4-D అనేటువంటిది ఇక్కడ బాగా మనకు తెలిసినటువంటిది. ఈ 2,4-D అనేటువంటి దాన్ని మనం గనక స్ప్రే చేస్తే కలుపు మొక్కలు మాత్రమే చచ్చిపోతాయి, మంచి మొక్కలు మాత్రం అలాగే ఉంటాయి. కాబట్టి 2,4-D అనేటువంటిది మనకి కలుపు నాశకంగా ఉపయోగిస్తారు. ఈ క్రింది వాటిలో కలుపు నాశకం ఏది అని అడిగితే మీరు గుర్తుపెట్టాల్సిన ఆన్సర్ 2,4-D. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే పంట పండేసింది, మరి మంచిగా రైతు నీరు పెట్టాడు, పంట బాగా చేతికి వచ్చింది. వస్తే మరి దాన్ని కొయ్యాలి కదా. మరి కొయ్యడాన్ని ఏమంటారు అంటే, ఇక్కడ పంట కోత కొయ్యడాన్ని, పంటని అంటే కోసి మరి ఒక దగ్గర తీసుకెళ్లి పెట్టాలి. సో దాన్నే ఇక్కడ హార్వెస్టింగ్ అని చెప్తాం అనమాట. అంటే పంట పండిన తర్వాత ఆ పంటని కోయడాన్ని హార్వెస్టింగ్ అంటాం. దీనికి దేన్ని ఉపయోగిస్తామంటే మీ అందరికి తెలుసు, కొడవలి లేక కోసే యంత్రం, హార్వెస్టర్ అంటాం దాన్ని. సో దాన్ని ఉపయోగిస్తాం. మంచిగా ఆ పంట దాన్ని బట్టి, చెరుకు అనుకోండి బాగా కిందకు కొట్టేస్తారు, అలాగే అరటి అనుకోండి గెల మాత్రమే కొడతారు, అలాగే వరి అనుకోండి కింద వరకు కోసేసి పైన గింజలు తీసుకొని కింద గడ్డిని జంతువులకి ఆహారంగా ఉపయోగించుకుంటారు. అలాగా ప్రతి దాంట్లో ఒకే రకంగా చేయరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కోత కోయటం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ పంట కోత కోయడాన్ని ఏమంటారు అంటే హార్వెస్టింగ్ అంటారు. పంట కోయడానికి ఉపయోగించేది ఏది అంటే కొడవలి లేక కోత కోసే యంత్రము లేక హార్వెస్టర్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి పంట చొప్ప నుంచి గింజలను వేరు చేయాలి. మరి కోసాం, మరి ధాన్యం పనులు వచ్చేసినాయి, మరి దాని నుంచి ధాన్యం గింజలు వేరు చేయాలి కదా. మరి ఎలా వేరు చేస్తాము అంటే, పూర్వకాలంలో దాన్ని బండలకేసో దేనికేసో బాది ఆ గింజలను వేరు చేసి గడ్డి మొత్తం పక్కన పడేసేవాళ్ళు. ఆ గింజల్ని మళ్ళీ చెత్త ఉంటుంది కాబట్టి దాన్ని తూర్పారబట్టేవాళ్ళు. తూర్పారబట్టం అంటే గాలి వీచే దిశకి వ్యతిరేకంగా నుంచొని ఇలా అంటే దానిలో ఉన్న దోగరంతా బయటకు పోతుంది, గింజలు మాత్రం అక్కడే పడిపోతాయి అనమాట. సో ఇలా చేసేవాళ్ళు. అంటే దీన్నే కోత నూర్పిడి అంటాం. అయితే ఇప్పుడు మరి లేటెస్ట్ గా వచ్చినటువంటి కంబైన్డ్ హార్వెస్టర్ అంటే అదే కోసేస్తుంది, అదే ఊడ్ చేసి గింజల్ని పైకి తోసేస్తుంది అనమాట. చూడండి, ఈ పక్కన చూస్తే కనుక మీకు మంచిగా మిషన్ వెళ్ళిపోతా ఏం చేస్తుంది, మంచిగా ధాన్యాన్ని పక్కనే ఉన్న లారీలో వేసేస్తుంది అనమాట. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. అంటే మన దగ్గర చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలు, కానీ విదేశాల్లో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి అనమాట. అన్ని వందల ఎకరాలను కొయ్యాలంటే మనుషుల యొక్క సామర్థ్యం సరిపోదు. కాబట్టి అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్ లాంటి యంత్రాలను ఉపయోగించి కోతలు కోయటం లాంటిది చేస్తున్నారు. సో మిమ్మల్ని కనుక కోత నూర్పిడి చేసే యంత్రాన్ని ఏమంటారు అంటే కంబైన్డ్ హార్వెస్టర్ అంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే పంట చొప్ప నుంచి గింజలను వేరు చేసే పద్ధతిని ఏమంటారు అంటే నూర్పిడి అంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి మన ఇళ్లలో
లేదంటే పొలంలో జంతువులను పెంచినప్పుడు మనం ఏం చేస్తాం, వాటికి ఆహారాన్ని ఇస్తాం, ఆవాసం ఇస్తాం, రక్షణను అందిస్తాం. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని పశు సంవర్ధనం అంటారు. అంటే ఏంటి, మన ఇళ్లలో పెంచుకోవడాన్ని ఏమంటాం, పెట్ డాగ్స్ అంటాం కదా. మరి అలా కాకుండా నిజంగా వాటిని కావాలని పాల కోసము కొన్ని డైరీల్లో కొన్ని వందల వేల గేదెల్ని పెంచుతారు, ఆవుల్ని పెంచుతారు. మరి దాన్ని ఏమంటాము అంటే పశు సంవర్ధనం అంటాం. అంటే ఎక్కువ మొత్తంలో పెంచితే దాన్ని పశు సంవర్ధనం అని పిలవాలి. మరి చేపలు ఆరోగ్యకరమైన ఆహారం. మరి చేపల నుంచి పొందేటువంటి కాడ్ లివర్ ఆయిల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అని అడుగుతారు మిమ్మల్ని బిట్టు. విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనే లెసన్. ఈ వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అందరికీ ఈ వీడియోస్ అర్థమవుతున్నాయని భావిస్తాను. మరి లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు ఎంత అర్థమైంది అనేది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.